హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఆశావహులు టికెట్ కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారు. బీసీ మహిళకు సీట్ ఇస్తే గెలుపు గ్యారంటీ అని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్న నేతలు ఎవరు? లేడీ అయినా జెంట్ అయినా యాదవ సామాజిక వర్గ నేతకే సీట్ ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉందా? వాట్స్ ది స్టోరీ? హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెంచింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి బైపోల్ బాధ్యతలు చూస్తున్న ఇన్ఛార్జీలతో పరిస్థితిని సమీక్షించారు. సర్వేలు పార్టీకి అనుకూలంగా ఉన్నాయంటూ గెలుపు వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ వ్యూహానికి ప్రతి వ్యూహం అనుసరిస్తూ జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా గెలవాలని పార్టీ నేతలను సీఎం ఆదేశించడంతో ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. పోటీకి పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఆ సభలు టీపీసీసీతో పాటు ఏఐసీసీ నేతలను కలిసి టికెట్ కోసం లాబింగ్ చేసుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు కాంగ్రెస్ సర్వేలో తేలింది. దీంతో ఈ కమ్యూనిటీ నేతకు టికెట్ ఇస్తే బాగుంటుందని హస్తం పార్టీ అంతర్గత వేదికల్లో చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పార్టీ పెద్దలను కోరుతున్నారు. అయితే నవీన్ యాదవ్ ఫ్యామిలీకి ఒక్కసారి కూడా ఏ ఎన్నికల్లో గెలిచిన చరిత్ర లేదు. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓ సెక్షన్ నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై సుముఖంగా లేదని కాంగ్రెస్ సర్వేలో తేలినట్టు సమాచారం. ఇక మాజీ ఎంపీ అంజన్ యాదవ్ తనకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నారు. ఎంపీగా ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ మధ్య వ్యవహారం ఉప్పు నిప్పుగా మారిందని హస్తంలో వినిపిస్తోంది. మొదటి నుంచి పార్టీలో ఉన్న తనను కాదని ఇటీవల కాంగ్రెస్ లో చేరిన నేతను అభ్యర్థిగా నిర్ణయిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న వాదాన్ని అంజన్ కుమార్ వినిపిస్తున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ తనకే అన్నట్టుగా ఇటు అంజన్ కుమార్ యాదవ్, అటు నవీన్ యాదవ్ పోస్టర్లు, ఫ్లెక్సీలు వేసి ప్రచారం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బరిలో దిగనున్నారు. దీంతో కాంగ్రెస్ కూడా మహిళను నిలబెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తోంది. యాదవ సామాజిక వర్గ మహిళా నేతలపై సర్వే చేయించాలని పార్టీ పెద్దలు ప్రతిపాదించారని సమాచారం. దీంతో కంజర్ల విజయలక్ష్మి పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. జలగం వెంకట్రావు కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ కోడలు విజయలక్ష్మి తనకు టికెట్ ఇవ్వాలని పార్టీని కోరారు. సీట్ ఇస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలువురు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి వచ్చి తన కోసం పనిచేస్తారని చెబుతున్నారు. ఇక యాదవుల తర్వాత ఇక్కడ కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ. ఈ కమ్యూనిటీతోనూ తనకు సాన్నిహిత్యం ఉందని, ఇది కలిసి వస్తుందని జూబ్లీహిల్స్ బైపోల్ ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామిని కలిసి విజయలక్ష్మి వివరించారని సమాచారం. ఇక టీపీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి సైతం యాదవ సామాజిక వర్గ నేతే. ఒకవేళ తనకి టికెట్ ఇవ్వకపోతే తన సతీమణి అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పెద్దలను కోరారని వినిపిస్తోంది. మరోవైపు టికెట్ పై ఎవరికీ తాము హామీ ఇవ్వలేవని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. దీన్ని ఏఐసీసీ చూసుకుంటుందని, సర్వే సమాచారం ఆధారంగా గెలుపు గుర్రానికి అధిష్టానం అవకాశం ఇస్తుందని అంటున్నారు. అప్పటి వరకు ఆశావహులు సీరియస్ గా తమ పని తాము చేసుకోవాలని సూచిస్తున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ దక్కించుకునే లక్కీ నేత ఎవరో చూడాలి.